హలో ఫ్రెండ్స్. హైదరాబాద్ లొకేషన్‌లో సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్‌లో జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి వీడియో చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి ఫ్రెండ్స్. మనం అన్ని డీటెయిల్‌గా మాట్లాడుకుందాము. దీనికొచ్చేసి ఫ్రెండ్స్ మెయిన్‌గా ఆహ్, క్వాలిఫికేషన్ కావాల్సిందొచ్చేసి టైపింగ్ స్పీడ్ ఉండాలి ఫ్రెండ్స్. ఎవరైతే టైపింగ్ స్పీడ్ ఉందో వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియేట్ అడుగుతున్నారు. ఇంటర్మీడియేట్ ఉండి టైపింగ్‌లో స్పీడ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్ కాబట్టి బావుంటుంది. నోటిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 16థ్ డిసెంబర్ రోజు రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్. కానీ అప్లై ప్రాసెస్ వచ్చేసి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 30 డిసెంబర్ నుంచి స్టార్ట్ అయితుంది. 30 డిసెంబర్ నుంచి స్టార్ట్ ఇంకా ఎండింగ్ వచ్చేసి 31 జనవరికి అయితే క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈవినింగ్ 6:00కి మార్నింగ్ 10:00 అయితే స్టార్ట్ అవుతుంది 30 డిసెంబర్ రోజు. ఓకే. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఆఫ్‌లైన్ కాదు. ఆన్‌లైన్‌లో మీరు వెబ్‌సైట్‌కెళ్ళేసి అక్కడి నుంచి అప్లై ప్రాసెస్ చేసుకోవాలి. దానికి సంబంధించి కూడా ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవడానికి దానికి సంబంధించి ఒక వీడియో చేయమంటే దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కామెంట్‌లో అప్లై ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పోస్ట్ కోడ్ వచ్చేసి జేఎస్‌జీ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఈ పోస్ట్ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. జేఎస్‌జీ అంటే జూనియర్ స్టెనోగ్రాఫర్. ఈ పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకొచ్చేసి 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌కొచ్చేసి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. ఎస్టీ క్యాండిడేట్స్‌కొచ్చేసి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఫ్రెండ్స్. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి అన్‌రిజర్వ్డ్ ఇంకా ఈడబ్ల్యూఎస్‌కి సంబంధించిన వాళ్ళకైతే 27 ఇయర్స్ ఉండాలి. ఎస్టీ క్యాండిడేట్స్‌కి అయితే 32 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఉంది ఫ్రెండ్స్. మాక్సిమం ఏజ్ లిమిట్. ఇక్కడ వర్క్ వచ్చేసి ఫ్రెండ్స్ మీకు టైపింగ్ వర్కే ఉంటుంది. స్టెనోగ్రాఫిక్ వర్క్ అండ్ అదర్ సచ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! మాక్సిమం అయితే మీకు టైపింగ్ వర్క్ ఉంటుంది ఇక్కడ. సాలరీ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ అప్రాక్సిమేట్ టోటల్ వచ్చేసి 52,100 రూపీస్ అయితే పర్ మంత్ సాలరీ ఉంటుంది మీకు. కెరియర్ స్టార్ట్ అయినప్పుడే మీకు 52,100 అయితే ఫస్ట్ సాలరీ నుంచి ఆ సాలరీ అయితే ఫస్ట్ నుంచి ఇనిషియల్‌గా మీరు జాయిన్ అయిన తర్వాత నుంచి అంత సాలరీ ఇస్తున్నారు. ఆ తర్వాత మీకు ప్రమోషన్ వైస్‌గా ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ పడుతుంటే హైక్ అయితే బాగా పెరిగే అవకాశం ఉంది. దీనికి మినిమమ్ క్వాలిఫికేషన్ చూడండి ఫ్రెండ్స్ ఇంటర్మీడియేట్ ఎవరైతే క్వాలిఫై అయ్యి అలాగే టైపింగ్‌లో ప్రొఫిషియన్సీ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. టైపింగ్‌కి సంబంధించిన వర్క్ ఉంటుంది కాబట్టి టైపింగ్ స్పీడ్‌కి సంబంధించి కూడా ఒక ఎగ్జామ్ అయితే పెడుతున్నారు. టెస్ట్ పెడతారు. దానికి సంబంధించి ఒకటి టైపింగ్ స్పీడ్‌గా చేయగలరా లేదా అని చెప్పి. ఓకే. దీనికి ఇంటర్వ్యూ అనేది ఏమీ లేదు ఫ్రెండ్స్. డైరెక్ట్ మీరు ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్‌లో పాస్ అయిన తర్వాత మీకు టైపింగ్ స్పీడ్ గురించి ఒక టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ కూడా పాస్ అయిపోయారంటే డైరెక్ట్‌గా ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఓకే చేసేస్తారు. ఓకే ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్‌లో చాలా డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. అన్నీ మీ వీడియోలో మనం కవర్ చేయలేము కాబట్టి దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. వీడియో డిస్క్రిప్షన్‌లో దీనికి సంబంధించిన లింక్ పెడతాను. అక్కడ మీరు క్లిక్ చేసి పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఒకసారి మీరు క్లియర్‌గా రీడ్ చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ అర్థమైపోతాయి. నేను మెయిన్ పాయింట్స్ అయితే ఇక్కడ హైలైట్ చేస్తాను ఈ వీడియోలో. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 5 ఇయర్స్ ఉంది. అంటే 27 ఇయర్స్ అక్కడ మెన్షన్ చేశారు కదా! 32 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్. ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి ఫ్రెండ్స్ అక్కడ ఓబీసీ క్యాండిడేట్స్‌కి ఎంతుంది? 27 ఉంది. వాళ్ళొచ్చేసి 30 ఇయర్స్ వరకు చేసుకోవచ్చు. ఓకే. ఎస్టీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 32 ఇయర్స్ వరకు ఉంది. 32+5 అంటే 37 ఇయర్స్ వరకు అయితే ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ ఎస్సీ క్యాండిడేట్స్ వచ్చేసి 27 ఉంది కాబట్టి వాళ్ళు 32 ఇయర్స్ వరకి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ గురించి మీరు ఒకసారి నోటిఫికేషన్ చూడండి. ఇక్కడ నేను ఒకసారి మీకు క్లియర్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఎస్టీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 32 ఇయర్స్ అని చెప్పి ఉంది కదా! వీళ్ళకొచ్చేసి 5 ఇయర్స్. ఎస్టీ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి 37 వరకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ క్యాండిడేట్స్ అంటే అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కాబట్టి వాళ్ళు 27+5 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీకొచ్చేసి 27+3 అంటే 30 ఇయర్స్ వరకి ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్ గురించి. ఇంకా దీంట్లో మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అవి నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి నోటిఫికేషన్ అయితే మీరు పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని అన్ని డీటెయిల్‌గా చదవండి. ఇక్కడ చూడండి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే మీకు ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఓఎంఆర్ షీట్ లేదంటే కంప్యూటర్‌లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. రెండిట్లో ఏదో ఒకటి చేస్తారు. ఇక్కడ కన్ఫర్మ్‌గా చెప్పలేదు కాబట్టి మనం ఏది చెప్పలేము. ఈ రెండిట్లో కంప్యూటర్ బేస్డ్ గాని లేదంటే ఓఎంఆర్‌లో గాని మల్టిపుల్ చాయిస్ క్వెషన్ పేపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 200 క్వెషన్స్ ఉంటాయి. 2 అవర్స్ పాటు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 200 మార్క్స్ కూడా దీనికున్నాయి. ఇక్కడ చూడండి. జనరల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ గురించి 50 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 50 మార్క్స్ 50 క్వెషన్స్.
జనరల్ అవేర్‌నెస్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ గురించి 50 మార్క్స్ 50 క్వెషన్స్ ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి 100 మార్క్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 100 మార్క్స్‌కి 100 క్వెషన్స్ ఉంటాయి. ఓకే. ఈ ఈ ఎగ్జామ్ అన్నీ మీకు హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ 2 లాంగ్వేజ్‌లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. మీడియం ఆఫ్ క్వెషన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ 2 లాంగ్వేజ్‌ల్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైతే స్పెషల్‌గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉందో దీనికొచ్చేసి హిందీలో ఉండదు. ఓన్లీ ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటుంది. ఓకే. దీనికి కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. 4 మార్క్స్ మీరు 4 క్వెషన్స్‌కి రాంగ్ ఆన్సర్ చేశారంటే ఒక మార్క్ అయితే కట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కట్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే 0.25 మార్క్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఆ మార్క్స్ అయితే డిడక్ట్ అయిపోతుంది. సో, మీరు ఎగ్జామ్‌కైతే ప్రాపర్‌గా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి పాస్ అయిపోయారు అంటే ఈ టైపింగ్ స్పీడ్ అనేది మీరు ఈజీగా గ్రాప్ చేయొచ్చు. ఎందుకంటే 80 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ ఉండాలి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఒకవేళ ఇప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా టైపింగ్ స్పీడ్ నేర్చుకోవడం మీరు ఈజీగా టైపింగ్ స్పీడ్ అయితే రీచ్ అవ్వగలరు. ఇక్కడ చూడండి ఇంగ్లీష్‌లో వచ్చేసి 50 మినిట్స్ పాటు ఈ టెస్ట్ ఉంటుంది. హిందీలో వచ్చేసి 65 మినిట్స్ టెస్ట్ పెడతారు. ఓకే. టైపింగ్ స్పీడ్‌కి సంబంధించింది. ఓకేనా? ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎగ్జామ్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇండికేటివ్ సిలబస్ అని చెప్పి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇచ్చారు కదా! దీనికి సంబంధించి ఇవన్నీ ఏవి డీటెయిల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన సబ్జెక్ట్‌లో ఏవైతే మెన్షన్ చేశారో వీటికి సంబంధించి మీరు ప్రిపేర్ అయ్యారు అంటే ఇక్కడ నుంచి మీకు క్వెషన్స్ అయితే వస్తాయి. ఈ ఎగ్జామ్‌కి బాగా ప్రిపేర్ అయ్యారంటే జాబ్ అయితే ఈజీగా మీరు పొందగలుగుతారు. ఇక్కడ చూడండి జనరల్ అవేర్‌నెస్ గురించి ఏవైతే టాపిక్స్ ఇక్కడ మెన్షన్ చేశారో వీటి గురించి మీరు ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వండి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఇంకా అప్లై ప్రాసెస్ ఇక్కడ చూడండి. మీకు ఈ వెబ్‌సైట్ ఏదైతే ఉందో www.ngri.res.in అని చెప్పి వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళేసి ఆన్‌లైన్‌లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లై ప్రాసెస్‌కి సంబంధించి కూడా ఒక వీడియో నేను చేయమంటే చేస్తాను. కామెంట్‌లో మీరు అప్లై ప్రాసెస్ అని చెప్పి పెట్టండి. నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇక్కడ చూడండి అప్లికేషన్ ప్రాసెస్‌కి ఫీజ్ వచ్చేసి ₹500 ఉంది. ఆ ఫీజ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఇంకా ఉమెన్ ఇప్పుడు కరెంట్‌గా ప్రీవియస్‌గా అక్కడ ఎవరైతే వర్క్ చేశారో ఆ ఆర్గనైజేషన్‌లో వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకందరికీ ఫీజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. మేల్ క్యాండిడేట్స్‌లో జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు గానీ, ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు గానీ వాళ్ళకైతే ఫీజ్ ఉంది మేల్ క్యాండిడేట్స్‌కి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అయితే లేదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఇంకా ఉమెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి ఫీజ్ అయితే లేదు. ఫ్రీగా మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఫీజ్ లేని వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు సెలెక్ట్ అవ్వకపోయినా ఎగ్జామ్ ఎలా ఉంటుంది? దాని ప్రాసెస్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు? అని మీకొక ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఏదైనా ఎగ్జామ్‌కి అప్లై చేస్తున్నప్పుడు మీకు కొంచెం ఈజీ అయిపోతుంది. ఫ్రీ ఉంది కాబట్టి మిస్ చేసుకోకండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఒక బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్. ఇంకా మీకు డీటెయిల్‌గా కావాలి అనుకుంటే ఈ పీడీఎఫ్‌నైతే డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి రీడ్ చేయండి. అన్నీ క్లియర్ అవుతాయి మీకు డౌట్స్. అలాగే ఇంకేమన్నా మీకు ఈ వీడియోలో డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేను అవి కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా వ్యూవర్స్ వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. నేను రెగ్యులర్‌గా జాబ్ సంబంధించిన వీడియోస్ అయితే ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో, మీరు అవి మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా? నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. థాంక్ యూ. బాయ్.